ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి యాక్టివ్ అప్రెంటిస్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట. ఈ రోజు నుంచి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నది. ఇంకా 28th December 2024 5 PM అనమాట ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే 27th January 2025 మిడ్ నైట్తో అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ వేకెన్సీస్కి సంబంధించి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అన్ని జిల్లాల వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఇక్కడ మనకి విశాఖపట్నం, మన్యము, అలాగే విజయనగరము, శ్రీకాకుళం ఈ యొక్క 4 డిస్ట్రిక్ట్స్ తప్ప మిగతా ఉన్నటువంటి 24 మిగతా ఆ యొక్క 22 డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, మన్యం, విజయనగరం, ఎర్రగా శ్రీకాకుళం తప్ప మిగతా అన్ని జిల్లాల నుంచి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ నుంచి కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మనకి ఒక 4-5 దాకా మనకి కొత్త ట్రేడ్స్ అయితే వచ్చాయన్నమాట. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మనం అక్కడ ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే అన్ని కేటగిరీస్లో దాదాపుగా అన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఏసీ మెకానిక్లో 143 ఉన్నాయి, ఎయిర్ కండిషనింగ్లో 32 ఉన్నాయి, కార్పెంటర్ 42, అలాగే డీజిల్ మెకానిక్ 142, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ 85, అలాగే ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ 10, అలాగే ఎలక్ట్రీషియన్ ఒక 1053 అనమాట. అలాగే ఎలక్ట్రికల్ ఎస్ఎన్టీ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఒక 10, అలాగే పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ ఒక 34, అలాగే ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రీషియన్ ఒక 34, అలాగే ఫిట్టర్లో ఒక 1742 దాకా ఉన్నాయన్నమాట. అలాగే మోటార్ మెకానిక్ వెహికల్ ఎంఎంఈ అంటారు ఒక 8 దాకా ఉన్నాయి. ఇంకా మెకానిస్ట్ ఒక 100 ఉన్నాయి. అలాగే ఎంఎంటీఎం ఒక 10 ఉన్నాయి. అలాగే పెయింటర్ 74, అలాగే వెల్డర్ 713 అనమాట. టోటల్గా 7232 అయితే ఈ సంవత్సరం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ, ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ అయితే ఉండాలన్నమాట. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్కి సంబంధించి మీకు ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్కి సంబంధించి 50% మార్క్స్ అయితే రావాలన్నమాట. 10thలో 50% మార్క్స్తో పాటు ఐటీఐ ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఇక్కడ మనకి ఏజ్ క్రైటీరియాకి సంబంధించి మనకి 15 to 24 ఇయర్స్ అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 28th December 2024కి చెక్ చేసుకోవాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 29 అనమాట. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కనుక మీరు అయ్యి ఉంటే ఇక 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ 2 డేట్స్ కూడా కలుపుకోవాలి. దీని మధ్య కనుక మీ డిఓబి ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 28th December 2000, అలాగే 28th December 2009 అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 1995 to 2009 అనమాట. అలాగే ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి 1997 నుంచి 2009, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కూడా ఇక్కడ డేట్స్ అయితే ఉన్నాయి. దాని మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇక్కడ మనకి ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫీజు అయితే లేదనమాట. 0 ఫీజు. వాళ్ళైతే ఫీజు పే చేసిన అవసరం అయితే లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక రిజిస్ట్రేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజు 5 PMకి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు కనుక గతంలో లాగిన్ అయ్యి ఉంటే కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక లాగిన్ అయిపోవచ్చు. ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మనం ఈవినింగ్ అయితే ఒక సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, ఒక సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. 1 MB వరకు అలౌ చేస్తారు. దాంతోపాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావాలి. అలాగే మీకు ఒక కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కింద మనకి ఒక ఫార్మేట్ ఇచ్చారనమాట, సెంట్రల్ ఫార్మేట్. దాంట్లో ఉంటే పర్వాలేదు, లేకపోతే కనుక ఆ ఫార్మేట్లో అయితే మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయి ఉండాలన్నమాట. అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు RD80 అంటే న్యాప్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో మీరు 100%
ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని RDAT నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో 2 MB వరకు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైము మనం ఇదైతే చేసామన్నమాట. అప్పుడు కూడా అడిగారు ఇలాగే, మనం అప్పుడు చేసాము, ఒక వీడియో అయితే చేయడం జరిగింది. SCR రైల్వే అప్రెంటిస్ RDAT సంబంధించి NAPS ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకునే ప్రొసీజర్ కోసం ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో మనం 2 MB వరకు దాన్ని కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్స్ అప్లోడ్కి సంబంధించి 10th క్లాస్ దానికి సంబంధించిన మార్క్ లిస్ట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ అనమాట. అలాగే ITIకి సంబంధించినటువంటి మార్క్ షీట్ సర్టిఫికేట్, అలాగే NCVT SCVT సర్టిఫికేట్, ఇంకా RDAT అంటే NAPSకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. అలాగే SC ST కేటగిరీ సర్టిఫికేట్, PWD AWS వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మన ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట. ఓన్లీ మీకు వచ్చినటువంటి 10th ITI మొత్తం అగ్రిగేట్ మీద పర్సంటేజ్ ఆధారంగా అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళనైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్. అప్లికేషన్ ఆన్లైన్ కోసం అయితే మనం సెపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం కూడా చేసాము, అట్లాగే ఈసారి కూడాను ఒక సెపరేట్ వీడియో అయితే కంప్లీట్ ప్రాసెస్ కోసం మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది.